చివరి విషయం ఏమిటి అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది చివరి విషయం ఏమిటి అంటే, మనము అల్లాహపై నమ్మకం, తవక్కల్ని కలిగి ఉండాలి. సుబ్హానల్లా. మనిషి ఎప్పుడైతే భయపడతాడో, ఏమండి, ఈ కాలంలో మనకు ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఏవైతే ఆహార ధాన్యాలు, సామాన్య వస్తువులు ఉన్నాయో వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ నేను నిజాయితీగా వ్యాపారం చేస్తే, ఎవరిని మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా నేను వ్యాపారం చేస్తే నా అవసరాలకు తగ్గట్టుగా ధనం రాదేమో, నా భార్య పిల్లలు పస్తులు ఉంటారేమో, నేను పేదవాడిని అయిపోతానేమో అన్న భయంతో చాలామంది వ్యాపారంలో మోసం చేస్తుంటారు. కాబట్టి మనకు నమ్మకం ఉండాలి అల్లాహ్ మీద. ఎలాంటి నమ్మకం ఉండాలి? దయప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, లవ్ అన్నకుం తతవక్కలూన అలల్లాహి హక్క తవక్కలిహి. అల్లాహ్ మీద ఎలాంటి నమ్మకం ఉంచండి అంటే, ప్రతిరోజు చూడండి, పక్షులు ప్రొద్దున్నే బయలుదేరుతాయి తమ గూటి నుండి. పక్షులకి ఏమైనా వ్యాపారం ఉందా? పక్షులు ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తాయా? ఏదైనా ఆఫీసులో పని చేస్తాయా పక్షులు? ఎక్కడ పనిచేసే ఆఫీసులు లేవు. ఎక్కడ కూడా వారికి వ్యాపారం యొక్క షాపులు కానీ వ్యాపారాలు ఏమీ లేవు. అయినా సరే సాయంత్రం అయ్యేసరికి తమ కడుపుని నింపుకొని తిరిగి వస్తాయి. అలాగే అల్లాహ్ మనల్ని ఈ ఇహలోకంలో పుట్టించాడు. పుట్టించిన తరువాత తప్పకుండా మన ఆహారాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు. అల్లాహ్ మీద అలాంటి నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ నాకు ప్రసాదిస్తాడు కదా అని మస్జిద్లో జికర్ చేస్తూ కూర్చుంటే ఆహారం వస్తుందా? అల్లాహపై తవక్కల్ అంటే మనం అల్లాహపై నమ్మకం ఉంచి మన ప్రయత్నం కూడా మనం చేయాలి. మన దగ్గర ఏదైతే స్కిల్ ఉందో, నైపుణ్యం ఉందో దాని ద్వారా చేస్తే చేయాలి, లేదా మనం వ్యాపారం చేస్తే చేయాలి, లేకపోతే మనం ఉద్యోగం చేయలేదు ఉద్యోగం చేయాలి. మనం కష్టపడుతూ అల్లాహపై నమ్మకం ఉంచాలి, అల్లాహ్ నాకు ప్రసాదిస్తాడు అని. అలా కాకుండా నాకు అల్లాహపై నమ్మకం ఉందండి, మీరు చెప్పారు కదా ఈ హదీస్ ప్రకారం నాకు అల్లాహపై నమ్మకం ఉంది అని మస్జిద్లో కూర్చోకూడదు సోదరులారా. కాబట్టి అల్లాహపై ఎలాంటి నమ్మకం అంటే, ఎలాగైతే పక్షులు నమ్మకం ఉంచాయి, పక్షులు కూడా అల్లాహపై నమ్మకంతో తమ గూళ్ళలో కూర్చోలేదు. తమ గూడులో కూర్చొని అల్లాహ్ నాకు ఇస్తాడని లేదు, తమ ఆహారం కోసం తిరుగుతూ ఉన్నాయి. అలాగే మనం కూడా ఏం చేయాలి? అల్లాహపై నమ్మకం ఉంచి మనం మన ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాలన్నీ చేయాలి సోదరులారా. ఇవన్నీ కనుక మనం పాటించినట్లయితే సుబ్హానల్లాహ్ 2 లాభాలు. 1, ఇహలోకంలో మనకు ధనం వస్తుంది. 2, ఏదైతే వ్యాపారం మనం చేస్తున్నామో అది ఆరాధన కిందకి వెళ్ళి మనకు పుణ్యాలు కూడా వస్తాయి. సుబ్హానల్లాహ్, ఎంత మంచి అవకాశం చూడండి. మనము సహాబాల యొక్క జీవితాన్ని పరిశీలన చేశామనుకోండి, సహాబాల జీవితాల్లో అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు వారు, ఉస్మాన్ గనీ రజియల్లాహు వారు, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు వారు, వీరందరూ కూడా పెద్ద పెద్ద సహాబాలు. వీరు హలాల్ వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి దాని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. దాని కారణంగా దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జన్నతి అని తెలియజేశారు. వారిని జన్నతి అని తెలియజేశారు, స్వర్గవాసులు అని తెలియజేశారు. దేని కారణంగా? హలాల్ సంపాదన సంపాదించారు, అది అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. సుబ్హానల్లాహ్. మనం మస్జిద్ కట్టాలి, మస్జిద్ అవసరాల కోసం డబ్బులు కావాలి. మనం డబ్బులు ఇవ్వాలా వద్దా? మనం డబ్బులు ఇవ్వాలి అంటే మనం సంపాదించాలి. అది కాస్త మనం హలాల్ సంపాదన సంపాదిస్తే సంపాదించిన దానికి పుణ్యం వస్తుంది, ఇక్కడ దానం ఇచ్చిన దానికి పుణ్యం వస్తుంది. సుబ్హానల్లాహ్. దీని కారణంగానే సహాబాలో చాలామంది అల్లాహ్ మార్గంలో విరివిగా తమ ధనాన్ని ఖర్చు పెట్టారు, హలాల్ సంపాదన. అల్లాహ్ దాని కారణంగా వారిని జన్నతి, స్వర్గవాసులు అని తెలియజేశారు.